భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ కూటమిని ప్రమోట్ చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగం కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. వి స్టాండ్ విత్ మోడీ నినాదాల మధ్య అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం, సాంస్కృతిక కళా వైభవం మధ్య బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. దారులన్నీ భోగాపురం వైపే, ఎటు చూసినా సాంస్కృతిక కళా వైభోగమే. కూటమి పార్టీల కోలాహలం, మోడీ వెంటే ఏపీ అంటూ వేల గొంతులు నినదించిన వేళ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం దద్దరిల్లింది. ఢిల్లీ పరిణామాల తర్వాత ప్రధానమంత్రి హాజరైన తొలి బహిరంగ సభ కావడంతో ఉత్తరాంధ్ర నుంచి ఎలాంటి సందేశం వస్తుందా అనే ఆసక్తి రెట్టింపైంది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. అయితే ప్రధాని ఎక్కడా రాజకీయ అంశాల ప్రస్తావన లేకుండా అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వాల ప్రగతి ప్రణాళికలను ప్రజల ముందు ఆవిష్కరించారు. देश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధాని విమానం ల్యాండ్ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు మోడీకి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నిర్మాణం జరిగిన తీరును పరిశీలించిన ప్రధాని సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీప్లో చేరుకున్నారు. మార్గ మధ్యలో 13,500 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన ధింసా నృత్యం అత్యంత రమణీయంగా జరగ్గా ఆదివాసీ బిడ్డల ఆటపాటలకు ముగ్ధులయ్యారు ప్రధాని. రికార్డుల మోత మోగించిన ఈ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వేదికపై నుంచే 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. బ్లూ ఎకానమీ, పోర్ట్ల ఆధారిత అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు వెల్లడించిన పీఎం స్వర్ణాంధ్ర సాధన దిశగా పారిశ్రామిక పెట్టుబడులు అభివృద్ధిలో కొత్త నమూనాను తీసుకునొస్తాయని ఆకాంక్షించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం తర్వాత ఈ ప్రాంతం స్వర్ణతో ముఖాభివృద్ధి సాధిస్తుందని, ఇది కేవలం రన్వే కాదని ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుందని ఆకాంక్షించారు. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు ఎన్డీఏ కూటమి కృషిని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ధి ప్రధానంగా ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మోడీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామని సభకు హాజరైన వారితో సీఎం చెప్పించారు. ఎయిర్పోర్టుకు కొబ్బరికాయ కొట్టింది మనమే, గుమ్మడికాయ కొట్టింది మనమేనన్నారు సీఎం.